కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఫీజు బకాయిలతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాది సంబరాలు చేసుకుంటుందని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఫీజుల పోరు సదస్సుకు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో బడ్జెట్ను ఏ పథకాలపై ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న 4,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య కోరారు. వాళ్ళందరూ రక్తాన్ని నమ్మి పైసలు తెచ్చి సర్టిఫికేట్ తీసుకుంటారు. కిడ్నీలు కూడా అమ్ముకుంటున్నారు. ఇంత దారుణంగా విద్యార్థుల పరిస్థితి ఏర్పడింది. ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఖబర్దార్, ఫీజుల రియంబర్స్మెంట్ పథకం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాము. రాష్ట్రంలో అనుకోని సంఘటనలు జరుగుతాయని చెప్పి తెలుస్తున్నారు. ఇదే వైఖరి కొనసాగితే రాష్ట్రం లోపల తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే రైతులు తిరుగుబాటు చేసారు. ఇక తిరుగుబాటు విద్యార్థుల నుంచి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం గత 1 year లోపల 1,00,000 కోట్ల బడ్జెట్ వచ్చింది. ఏది పన్నుల రూపంలో 80,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క స్కీమ్ కొత్తది కట్టలేదు. కానీ ఎక్కడో ఈ డబ్బులన్నీ నడుపుతున్నాం. జీతాలు తప్ప వేరే ఏమి ఇవ్వలేదు. రుణ విముక్తి